ఇక రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశారు సార్. ఆయన ప్రధానంగా ఆల్మట్టి అంశాన్ని లేవనెత్తారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులు వేస్తూ ఉంటే మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నా పట్టదా? ఇప్పటికైనా మేల్కొని మీకున్న ఎంపీల బలంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు KWDT 2లో సమర్థ వాదనలు వినిపించాలి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు సార్. అండ్ తెలంగాణలో కూడా ఈ ఆల్మట్టిపై ఇష్యూ నడుస్తోంది కదా సార్. అసలు ఆల్మట్టి వివాదం ఏంటి సార్? అంటే మీకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శ కూడా చేస్తోంది. ఆలమట్టి ఏంటంటే మనకు ఎగువన, అంటే ఇప్పుడు జూరాలకు ఎగువన కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కృష్ణా నది పైన. ఇది వాస్తవంగా మొదట్లోనే ఇది 524 అబోవ్ నిర్మాణానికి ప్రారంభం ఉపక్రమించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1996 అనుకుంటా నాకు గుర్తు. దానిపైన పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళారు. సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్ అయి 519 దగ్గర దీన్ని నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ ఆలమట్టి హైట్ పెంచుకోవటానికి కర్ణాటక ఉపక్రమిస్తోంది అనేది చర్చ. సో సాధారణంగా రాజకీయ పార్టీలు ఏంటంటే తాము అధికారంలో లేనప్పుడు సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పెడతారు. ఇప్పుడు ఇక్కడైతే ఎందుకు ఇప్పుడు కర్ణాటకలో ఆలమట్టి హైట్ పెంచడం పైన బీజేపీ వైఖరి ఏంటి? బీజేపీ కర్ణాటకలో కూడా బలం ఉంది, తెలంగాణలో బలం ఉంది. ఇప్పుడు కర్ణాటక బీజేపీ ఒక వైఖరి, తెలంగాణ బీజేపీ ఒక వైఖరి తీసుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ అధికారంలో ఉంది. అందుకే బీఆర్ఎస్‌కి ఇది చాలా సులభంగా ఆయుధం అయిపోయింది. అందువల్ల మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పని చేస్తుంది అని. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకేమో బీజేపీతో అనుబంధం ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఎట్లా, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా ఇమిడి ఉంటుంది గనక. అందువల్ల రాజకీయ పార్టీలు వాటి నీళ్ళతో ఆడుకోవడం అనేది సహజం. ఏం కొత్త కాదు కదా! అప్పుడు మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణం చేస్తుందని పెద్ద ఇష్యూ జరిగింది ఆ రోజుల్లో. మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర కూడా వెళ్ళారు. చలో మహారాష్ట్ర. ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించాడు. ఆ రోజు తమతో బాబ్లీ వ్యతిరేక ఉద్యమంలో కూడా రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యే, మా నాయకుడిగా మాతో పాటు పాల్గొన్నాడు అని. సో అందువల్ల ఇప్పుడు మరి ఏమైంది బాబ్లీ ఎవరికీ తెలియదు, ఎక్కడ పోయిందనేది బాబ్లీ. ఇప్పుడు ఈ మధ్య చర్చ లేదు, ముచ్చట్లేదు. అందువల్ల అంతర్రాష్ట్ర వివాదాలు అనివార్యంగా ముందుకొస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు కూడా ఆలమట్టి పైన ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు పంచుకునేటువంటి రాష్ట్రాలు. అందువల్ల ఈ వివాదం అనివార్యంగా వస్తాయి. అంతర్రాష్ట్ర నదులు ఈవెన్ కృష్ణా కానీ, గోదావరి కానీ. ఇప్పుడు ఆల్రెడీ గోదావరి విషయంలో మనకచర్ల అదే వివాదం ఉంది. తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణే కాదు, ఈవెన్ ఎగువ రాష్ట్ర కూడా మాకు వాటా కావాలి. ఇప్పుడు గోదావరి నీళ్ళను గనక మీరు డైవర్ట్ చేస్తే కృష్ణా నీటిలో మా వాటా పెంచాలి అని కూడా పైన ఎగువ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ప్రదేశ్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ పైన తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. అందువల్ల అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఆడుకుంటాయి. ఎందుకంటే ఇబ్బందులు అధికార పార్టీ కదా. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంటే కాంగ్రెస్ ఏమంటుంది, మేము సుప్రీం కోర్టు కూడా వెళ్తాం, ఆలమట్టి హైట్‌ను నివారిస్తాం, దీనికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కార నేరం కూడా వేస్తామని. ఖచ్చితంగా ఆలమట్టి హైట్ పెంచితే దిగువకు నీళ్లు తగ్గిపోతాయి. దిగువన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బీసీ, దిండి, హైదరాబాద్‌కు వాటర్ సప్లై, కృష్ణా నది ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దిగువన వెళ్తే నాగార్జున సాగర్. సో మీకు ఆంధ్ర ప్రాంతానికి కూడా కృష్ణా నీరు వెళ్ళాలి. సో ఆలమట్టి హైట్ పెరిగితే ఆటోమేటిక్‌గా ఎక్కువ నీళ్లు ఎగువ రాష్ట్రం విత్‌హోల్డ్ చేస్తే దిగువ రాష్ట్రాలకు ఇబ్బందవుతది. ఎందుకంటే ఫుల్లుగా వర్షాలొచ్చి వరదలు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఎప్పటికీ వరదలు ఉండవు కదా! ఉండనప్పుడు ఏమవుతదంటే డిస్ట్రెస్ సిట్యుయేషన్‌లో చాలా తీవ్రమైన ఇక్కట్లకు కారణమైతది. అంటే లోయర్ రైపేరియన్ స్టేట్స్ అంటారు. అంటే దిగువ నుండి పరివాహక రాష్ట్రాలు అనివార్యంగా ఇబ్బందులు పడతాయి.
అందువల్ల ఈ విషయంలో మనం ఐక్యంగా, యునైటెడ్‌గా కొట్లాడాలి వాస్తవంగా తెలుగు వాళ్ళందరూ కూడా. కృష్ణా, గోదావరి జలాల్లో సర్టెన్ సీరియస్ కన్సర్న్స్ తెలుగు రాష్ట్రాలకున్నాయి. ముఖ్యంగా కృష్ణా నీటిలో. ఒకప్పుడు మనకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము కృష్ణా నదిలో మిగులు జలాలకు వాడుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కుండేది. ఫ్రీడమ్ టు యూజ్ సర్ప్లస్ వాటర్స్. మనం ఏం కోరామంటే ఆ మిగులు జలాలని హక్కుగా ఇవ్వండి అని. అది ఇవ్వకపోగా మిగులు జలాలను కూడా లెక్కించి ప్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాటిని కూడా పంచింది. మిగులు జలాలు పంచడాన్ని మనం వ్యతిరేకించాం. ఇలా మనకు డిఫరెంట్ ఇష్యూస్ పైన తీవ్రమైన ఆరోపణలున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా సందర్భాల్లో కంప్లెయింట్ కూడా చేసింది. అన్ఫార్చునేట్‌లీ రాజకీయాల వల్ల తెలుగు వాళ్ళు ఐక్యంగా ఉండక ఈ గొడవలకు ఇప్పుడు తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి. కావేరీ ఇష్యూ విషయంలో తమిళ పార్టీలన్నీ ఏకమైతాయి. తమిళ్ సివిల్ సొసైటీ ఏకమవుతది. సినిమా వాళ్ళు కూడా రంగంలో దిగుతారు. కర్ణాటకలో కూడా అదే రకంగా కావేరీ పైన ఉంటుంది. కానీ తెలుగు వాళ్ళకి రాజకీయాలు ఎక్కువ, ప్రజా సమస్యలు తక్కువ కదా! అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు టార్గెట్ అవుతారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు.